మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మీనరాశి మీనరాశి వారికి సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం ఉన్న గ్రహ సంచారంలో వీరికి ఎలాంటి ఆనందం లభించబోతుంది? ఏదైనా సరే వ్యతిరేకత అనేది ఉంటే ఆ వ్యతిరేకత ఎవరి మూలంగా లభించనుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం గత రాశులతో పాటు ఒకటి చెప్తున్నాం. అంటే ఏదైతే వినాయకుడికి సంబంధించిన ఆరాధనది ముఖ్యంగా మనం ఇటు మిథునం అయితేనేమి, తర్వాత మరి ధనస్సు అయితేనేమి, మకరం అయితేనేమి, కుంభం అయితేనేమి, ఇప్పుడు మీనమే. వీరికి కొద్దిగా వినాయక ఆరాధన అనేది కొద్ది నెలల పాటు అవసరంగానే మనం చెప్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఇంతకు ముందే మనం ఏదైనా సరే వినాయక చవితి అనేది ముఖ్యంగా ఇటు మీనరాశి అనేది ఎంతో కొంత దేవతా లక్షణాలు ఉన్న రాశి, ఎంతో కొంత ఎక్కువ మందికి దైవభక్తి కూడా ఉంటుంది. అంటే మానసికంగా శారీరకంగా పూజించకపోయినా కొంతమంది మానసికంగా ఎక్కువ పూజించుకుంటారు. తర్వాత గుళ్ళు గోపురాలు అంటే తిరగకపోయినా సరే ఇంట్లో అయినా సరే పూజలు చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువగా మీన రాశిలో ఉంటారు. కనుక ఈ మీన రాశిలో జన్మించిన వాళ్ళకి ఎంతో కొంత భక్తి అనేది భగవద్ధ్యాస అనేది ఉండటం అనేది సహజం. సరే, మరి ఏదైనా సరే ఇతరత్ర వ్యక్తిగత జాతకంలో కొన్ని సందర్భాల్లో ఆ గురుడిని భారీ నీచంలో ఉండి ఆ గురుడి మీద దుష్టగ్రహాల పీడ ఉంటే తప్ప సాధారణంగా ఎంతో కొంత వీళ్ళు జాతకాలని దేవుణ్ణి నమ్మటం అనేది అయితే ఉంటుంది. ఇక వీరికి వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు మనం వినాయకుడి గత నెలలో మనం చక్కగా అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితి ఉత్సవాలని మనం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ కేతు వీరికి ప్రస్తుతం 6వ ఇంట కేతు ఎప్పుడు కూడా కొంత యోగాన్ని ఇవ్వటం అనేది ఉన్నప్పటికీ కూడా అదే 6వ ఇంట కేతు వల్ల కొద్ది అనారోగ్య సమస్యలు కూడా మధ్య మధ్యలో మనకి పొడసూపుతూ ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకపోయినా కూడా అకారణ వైరాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. మనం మంచిగా మాట్లాడుతాం, మనం మంచిగానే తీర్పు ఇస్తాం, 10 మంది బాగుండాలనే కోరుకుంటాం. కానీ మనకు ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఒకప్పుడు కుదరక ఆ చెప్పవలసిన విషయం అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం కాక అలా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. అలా అపార్థం చేసుకుందానికి అవకాశం ఉన్న గ్రహ సంచారం అనేది ప్రస్తుతం జరుగుతుంది. అది ముఖ్యంగా కేతువు రూపేణ. కనుక వీరు అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఒకటి, తర్వాత రెండోది ఏంటంటే మధ్యలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి రక్షించబడడానికి ఒకటి. ఖచ్చితంగా వీరు వినాయకుడికి సంబంధించిన ఆరాధన మధ్యలో చేసుకుంటూ ఉండాల్సిన అవసరం కనబడుతుంది. సరే, ఇంకా మిగతా విషయాలకు కనుక వచ్చినట్టయితే కనుక ప్రస్తుతం మీన రాశి వారికి కూడా చాలా యోగ్యవంతమైన కాలం నడుస్తుంది. మనకి ఏళ్ళనాటి శని అనేది ఉంది, అది వదిలేయండి. ఏళ్ళనాటి శని వల్ల మనకి మార్చిలో అవ్వాల్సిన పని మార్చిలో జరగకపోయినా ఖచ్చితంగా ఏప్రిల్ నెలలో అయితే జరుగుతుంది. అలా కొద్దిగా ఆలస్యాలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క ప్రయత్నాల్లో కొంత జాప్యం ఉన్నప్పటికీ కూడా మనం విజయం సాధిస్తామా లేదా వీరు స్వర్గం అలంకరిస్తామా అనేది కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా విజయమే పొందే పరిస్థితి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మీనరాశి వారికి తెలియజేస్తుంది. కనుక మీనరాశి వారు నిరాశ నిస్పృహల్ని వదిలేసి అయ్యో ఇంత కష్టపడ్డాని ఈ పని ఇంకా అవలేదే, ఏదో రకంగా వాయిదా పడుతుంది అనే చింత వదిలేయండి. ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రయత్నాన్ని ఎటువంటి లోపం లేకుండా చేయండి. ఖచ్చితంగా అతి త్వరలోనే మీరు విజయం పొందుతారు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ఉంది. ఆ రకంగా మీరు ముందుకెళ్ళడానికి యోగ్యదాయకమైన కాలంగానే చెప్పవలసి ఉంటుంది. ఇటు అన్ని రంగాల వారికి కూడా చాలా మంచి తరుణం. అంటే ఇటు క్రీడాకారులు వారి యొక్క క్రీడల్లో పరాక్రమిస్తారు. తర్వాత మళ్ళీ వచ్చేప్పుడు కలిసి క్రీడాకారులకు మాత్రం ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ 13వ తారీఖు లోపు అయితే కనుక మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైతే సెప్టెంబర్ 16 నుంచి మరి ధనాధిపతి భాగ్యాధిపతి అష్టమ స్థానంలో సంచరిస్తాడు కనుక కొద్దిగా ఫలితాల్లో ఇబ్బంది ఉంటుంది. అంటే ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి తగ్గటం అనేది ఒకటి. తర్వాత బయట మనకి ఏదైనా సరే చిన్న ఇటు ఏళ్ళనాటి శని కూడా ఉంటుంది కాబట్టి వాహన ప్రమాదాలు కానీ, తర్వాత ఏమైనా సరే కాలు జారి పట్టాలు కానీ ఇలాంటివి కూడా సంభవించవచ్చు.
కనుక ఏదైతే మరి సెప్టెంబర్ 13వ తారీఖు దాటిన తర్వాత ఈ 2 విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టవలసిన అవసరం అయితే ఉంటుంది. అయితే మనకి ఏదైనప్పటికీ కూడా ఇటు షష్టమ స్థానంలోకి రవి వచ్చి 16వ తారీఖు చేరుకోవటం, తర్వాత మరి బుధుడు కూడా చేరుకోవటం, వీటన్నిటి వల్ల ఏంటంటే కొంత ధనమైతే కనుక ఖచ్చితంగా అవసరానికి లభిస్తుంది. మనం బాధ్యతగా పూర్తి చేయాల్సిన పనులు ఏదైతే ఉంటాయో అప్పోసప్పైనా ఖచ్చితంగా పూర్తి చేసి 10 మంది దృష్టినైతే పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఇటు భక్తి మార్గంలో వెళ్ళే వారికి భక్తి లభిస్తుంది. తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా ఎవరైతే దైనందికంగా వారి వారి యొక్క కార్యకలాపాల్లో ఉంటారో ఆ కార్యకలాపాలన్నింటిలో కూడా వీరు తమదైన శైలిలో ముందుకెళ్ళటం అనేది, నీతి నిజాయితీలతో పరాక్రమించడం అనేది అయితే కనిపిస్తుంది. తర్వాత వ్యక్తిగత సంపార్జన అంటే ఏదైనా స్వతంత్ర వృత్తిలో ఉన్నవారికి కూడా ఇప్పుడు అనువైన కాలంగానే చెప్పవలసి ఉంటుంది. తర్వాత మరి ఇదే మీనరాశి వాళ్ళు కూడా మరి ధనాధిపతి తర్వాత భాగ్యాధిపతి అష్టమలో సంచరించడం అనేది జరుగుతుంది కనుక మరి ఏదైనా సరే ఇటు ముఖ్యంగా రేవతి నక్షత్రం వాళ్ళు కొంతవరకు ముఖ్యంగా ఎవరైతే టీనేజ్ పిల్లలు ఉంటారో లేదు మరి కొంత ఈ వేరే సంబంధాలు కానీ ఇలా ఏదైనా సరే స్నేహాలు కానీ ఇలాంటి విషయాల్లో కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనుక మనకి ముఖ్యంగా ఈ సెప్టెంబరు 14వ తారీఖు నుంచి ఎక్కువగా కనిపిస్తుంది. కనుక సెప్టెంబర్ 14వ తారీఖు తర్వాత నుంచి మరింత జాగ్రత్తగా వాళ్ళు ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా క్రమేపీ వారికున్న ఇబ్బందులు తగ్గించుకుని పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితి అయితే లేకపోలేదు. సెప్టెంబర్ 16వ తారీఖు రవి వచ్చిన తర్వాత సింహరాశిలో తమ నక్షత్రానికి చేరుకున్నాక ఎవరైనా సరే కొత్తగా ఉద్యోగాలు కావాలని కోరుకునే వారి ఉద్యోగ ప్రయత్నాలు కూడా నెరవేరబట్టం అనేది అయితే ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగంలో ఉన్న వారికి కూడా ఇప్పటిదాకా ఏమైనా సరే పై అధికారుల వల్ల చికాకులు అగమ్య గోచరమైన పరిస్థితులు కనిపిస్తే కనుక మరి సెప్టెంబర్ 16వ తారీఖు దాటిన తర్వాత నుంచి వారికి ఆ రకమైన ఇబ్బందుల నుంచి కొంత మానసిక ప్రశాంతత లభించడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇతరుల పరంగా మనకి ఏదైనా సరే రావాల్సిన ముఖ్యంగా నాన్నగారి పరంగా రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక అలాంటి విషయాల్లో కూడా ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి లేకపోలేదు. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారికి కొంత ఇబ్బందులు అయితే తప్పటం లేదు. సెప్టెంబర్ 21వ తారీఖు దాటిన తర్వాత నుంచి కొద్దిగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా విదేశంలో ఇప్పటికే ఉన్న వారికైతే కనిపిస్తాయి. ఇక దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే నెరవేరబడతాయి. ఇతరులతో మనం ఏదైనా సరే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కొత్తగా చేద్దాము అనుకునే వారికి అయితే కనుక సెప్టెంబర్ 21వ తారీఖు దాటిన తర్వాత నుంచి వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక మొదలెట్టుకోవచ్చు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే కనుక ఏదో విధంగా ఎప్పటికప్పుడు వివాహం అవుతున్నట్టుగా పరిస్థితులు ఉండటం, మళ్ళీ ఏదో రకంగా పరిస్థితులు తప్పి చేజారిపోతూ ఉండటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈ వివాహ విషయాలకి మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు. సంతాన విషయంలో మాత్రం ఎంతో కొంత అభివృద్ధి పురోభివృద్ధి సాధించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక సెప్టెంబర్ నెలలో ఈ మీనరాశి వారు ఏ రకమైన పూజలు పాటించాలి, చేసుకోవాలి, పరిహారాలు అనేది కనుక చూసుకున్నట్టయితే మరి ఈ రాశి వారు కూడా మధ్య మధ్యలో కొద్దిగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే విడిగా మాత్రం వీరు ఈ నెలలో ఎక్కువగా మరి అష్టమ స్థానంలో ఎక్కువగా కుజుడు సంచరిస్తాడు కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల దానాభివృద్ధితో పాటు ఏమైనా సరే అకాల ప్రమాదాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక తొలగిపోతాయి. కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం. మరి ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక కుమార గణపతి పార్వతీ సమేత మహాశంభవే నమః, కుమార గణపతి పార్వతీ సమేత మహాశంభవే నమః, ఇది నిత్యం చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం ఏదైనా సరే విడిగా చదువుకోవాలి అనుకుంటే కనుక ప్యూర్ డిలైట్ అనేది చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఇది మరి మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఉండే ఫలితాలు.